హలో ఫ్రెండ్స్, 2025 సంక్రాంతి పండుగ విన్నర్ ఏ మూవీ కాబోతుంది? సంక్రాంతి పండుగకు వచ్చి బ్లాక్ బస్టర్ అయితే ఆ మూవీ సంక్రాంతి విన్నర్ అనే ట్యాగ్ గత 20 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో సంక్రాంతికి విజయం సాధిస్తే ఆ మూవీ కలెక్షన్స్ ఇండస్ట్రీ హిట్ కూడా అయ్యే అవకాశాలు ఉంది. ఈ సంక్రాంతికి 3 సినిమాలు పోటీ పడుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్, గేమ్ చేంజర్. ప్రధానమైన పోటీ డాకు మహారాజ్, గేమ్ చేంజర్ పైనే పోటీ అనేది మాస్లో అయినా క్లాస్లో అయినా చాలా ఎక్కువగా ఉంది. ఏ మూవీ బిజినెస్ ఎంత, ఏ మూవీకి ఇట్టు అవకాశాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. డాకు మహారాజు నందమూరి బాలకృష్ణ వరుస హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్ సితారా ఎంటర్టైన్మెంట్ ఈ మధ్య కాలంలో దేవర వంటి భారీ రిలీజ్ చేసి మంచి సక్సెస్ తీసుకున్న సంస్థ. ఇలాంటి కాంబినేషన్లో డాకు మహారాజ్ వస్తుంది. కానీ మూవీకే కరెక్ట్ అయ్యి ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, కరెక్ట్ పబ్లిసిటీ కానీ, కరెక్ట్ ప్రమోషన్స్ కానీ జరగట్లేదు. ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఒక భారీ స్థాయిలో ప్రమోషన్ జరిగినట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. కానీ నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే సక్సెస్ ట్రాక్ పట్టి చూస్తే కెరీర్ బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నది డాకు మహారాజు. హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ వీరసింహారెడ్డి 75 కోట్లుంటే డాకు మహారాజు ప్రజెంట్ 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నది. నైజాంలో వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్ జరిగింది. సీడెడ్లో మాత్రం బాలకృష్ణకున్న క్రేజు, బాలకృష్ణకున్న మాస్ కల్ట్ ఫ్యాన్ బేస్ దృష్టిలో పెట్టుకొని చూస్తే బిజినెస్ సీడెడ్లో ఇంకా చాలా ఎక్కువ జరగాలి. ఓన్లీ 16 కోట్లే మార్క్ అంటే ఎందుకేమో బాలకృష్ణ బిజినెస్లో ఇన్వాల్వ్ కాలేదేమో, చాలా తక్కువే. టోటల్ ఓవర్సీస్లో అయితే బాలకృష్ణ కెరీర్ బెస్టే, 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్. కర్ణాటక, 2 తెలుగు రాష్ట్రాలు, టోటల్ వరల్డ్ వైడ్గా 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్. టార్గెట్ ఆల్మోస్ట్ 90 కోట్ల టార్గెట్. 100 కోట్ల షేర్ పక్కా ఈసారి సంక్రాంతికి. ఫస్ట్ టైం బాలకృష్ణ 100 కోట్ల షేర్ క్లబ్లోకి, 200 కోట్ల గ్రాస్ 100% అనే ట్యాగ్ అయితే బరిలోకి దిగుతుంది. ఇంకా విజయ అవకాశాలు ఈ మూవీకి చాలా బలంగా ఉన్నాయి. ఇంకా గేమ్ చేంజర్ RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. గేమ్ చేంజర్ ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవ్వాలి. ఈ మధ్య కాలంలోనే మొన్న దిల్ రాజు ఈ సినిమాకు బజ్ లేదు, శంకర్ డిజాస్టర్ తీసిండు, ఎలా ఈ సినిమాకు పబ్లిక్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఇంత కూడా బజ్ లేదు, హీరో తప్పితే ఏం బజ్ లేదు. కానీ బిజినెస్ చూస్తే మాత్రం ఇన్ని చెప్పిన దిల్ రాజు బిజినెస్ చూస్తే మాత్రం రామ్ చరణ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ జరుపుకున్నది. దేవర కంటే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువ జరిగింది. కానీ దిల్ రాజు ఇలాంటి బిజినెస్ చేయడంలో దాంట్లో రామ్ చరణ్ హ్యాండ్ ఉండడం, అందుకే కలిసి వచ్చింది అంటున్నారు. పెద్ద హైపు లేని గేమ్ చేంజర్ కూడా వన్ ఆఫ్ ద 220 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నది. ఆల్ లాంగ్వేజ్ పాన్ ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్గా ఈ మూవీ. నైజాంలో మాత్రం 45 కోట్ల దాకా, 44-45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్, వన్ ఆఫ్ ద బెస్ట్. ఇంత బిజినెస్ జరపడానికే మెయిన్ ముఖ్య కారణం తమిళనాడులో 15 కోట్లు అంటే 99% క్రెడిట్ శంకర్ మార్కే ఉండబోతుంది. కేరళలో 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఆల్మోస్ట్ 5 కోట్ల క్రెడిట్ శంకర్ డైరెక్షన్ సినిమా అంటే ఆల్మోస్ట్ కేరళలో మార్కెట్ ఉండబోతుంది. హిందీలో కూడా ఆల్మోస్ట్ 25 కోట్ల, రెస్ట్ ఆఫ్ ఇండియా హిందీ కలిపి 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అని లెక్కొచ్చింది. ఆల్మోస్ట్ శంకర్ మార్కెట్ అనేది గతంలో రోబో హిందీలో బ్రహ్మాండంగా ఆడింది, ఒక రేంజ్ ఊపేసింది. శంకర్ ఒకప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్, ప్రజెంట్ ఇండియన్ 2 ఫ్లాప్ అయినా కానీ ఆయన మార్కెట్ ఉంది. ఇంకా RRR మూవీ తర్వాత వస్తున్న గేమ్ చేంజర్. ఇంకా మూవీ మీద బజ్ లేకున్నా కానీ మన దిల్ రాజు అయితే ఏ మూవీని ఎలా బజ్ క్రియేట్ చేయాలి, పబ్లిక్లోకి ఎలా తీసుకురావాలి, అసెంబ్లీలోనే బల్లగుద్ది చెప్పిన రేవంత్ రెడ్డి టికెట్లు రేటు పెంచమని కడాఖండిగా చెప్పిన రేవంత్ రెడ్డిని, అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళే టికెట్ హైక్స్ తెచ్చుకున్నాడంటే దిల్ రాజు మాస్టర్ మైండ్కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, బదులేని సినిమాను కూడా ఒక రేంజ్లో హైప్లో రిలీజ్ చేస్తున్నాడు. ఇంకా నార్త్ అమెరికాలో పాన్ ఇండియా మూవీస్తో కంపేర్ చేస్తే తక్కువ బుకింగ్ జరుగుతున్నా కానీ పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్లో ఉంటుందో వెయిటింగ్. ఇప్పుడైతే డాకు మహారాజ్ బాలకృష్ణ కెరీర్లోనే నెంబర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్. ఇంకా గేమ్ చేంజర్ రామ్ చరణ్ కెరీర్లోనే నెంబర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్. 2 తెలుగు రాష్ట్రాల్లోనే 120 కోట్లు 120 కోట్లకు పైగా షేర్ రావాలి, బ్రేక్ ఏమైనా అవ్వాలంటే. కానీ డాకు మహారాజ్ ఈ 2 మూవీస్ని కంపేర్ చేస్తే డాకు మహారాజ్కు సూపర్ హిట్ వచ్చినా కానీ బ్రేక్ అయిపోయే అవకాశం ఉంది.
బాలకృష్ణ సినిమాలు ఎప్పుడైనా ఎంత బ్లాక్ బస్టర్ వచ్చినా కానీ డిస్ట్రిబ్యూటర్స్ను బయర్స్ను కొన్న వాళ్ళను దృష్టిలో పెట్టుకొని బాలకృష్ణ ఇన్వాల్వ్ కాడు, తక్కువ రేట్కే అమ్మేస్తుంటారు బాలకృష్ణ సినిమాలు. చిరంజీవి సినిమా గతంలో డిజాస్టర్లు అయినా, బోలాశంకర్ లాంటి డిజాస్టర్లు అయినా కానీ ఎక్కువ రేటుకు ఇన్వాల్వ్ అయ్యి చిరంజీవి కానీ ఇంకా పవన్ చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు. మొన్న అల్లు అర్జున్ కూడా ప్రీ రిలీజ్ బిజినెస్లో, పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి 100 కోట్లకు 600 కోట్లకు పైగా అమ్మడం జరిగింది. అది వర్కౌట్ అయింది. కానీ బాలకృష్ణ అయితే దేంట్లో ఇన్వాల్వ్ కాడు. ప్రజెంట్ గేమ్ చేంజర్కు 220 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే అందరు షాక్ అయ్యారు. కానీ సినిమా హిట్ అయితే శంకర్ మార్క్ ఉంది, దిల్ రాజు పబ్లిసిటీ స్టంట్ ఉంది, తమన్ సాంగ్స్ హిట్ అయినాయి. సాంగ్స్ కోసమే 70 కోట్లు ఖర్చు పెట్టారంట, 450 కోట్లకు పైగా బడ్జెట్ అయిందంట. ఇంత భారీ హైప్తో పోటీలో రిలీజ్ అవుతుంది. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో పోటీ, పాన్ ఇండియా స్థాయిలో సోలో రిలీజ్ అనుకోవచ్చు. 2 సినిమాలు కంపేర్ చేస్తే ప్రజెంట్ ఇండస్ట్రీలో వినపడుతున్న ప్రకారం అయితే గేమ్ చేంజర్ కన్నా డాకు మహారాజు బ్లాక్ బస్టర్ కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం మూవీ టీం నుంచి అయితే తగ్గట్లేదు. ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ 100% డాకు మహారాజ్ అనేది ఒక వైబ్ల బ్లాక్ బస్టర్ కాబోతుందన్న కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళు ఉన్నారు. కానీ గేమ్ చేంజర్ మాత్రం బ్లాక్ బస్టర్ అని ఎక్కడ చెప్పట్లేదు, కానీ పబ్లిసిటీ మాత్రం భారీ స్థాయిలో డాకు మహారాజ్ పబ్లిసిటీతో పోలిస్తే గేమ్ చేంజర్ 100 రెట్లు. సాంగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా, చిన్న సాంగ్ రిలీజ్ చేసిన హై రేంజ్లో పబ్లిసిటీ చేస్తున్నారు. ఇంకా రేపు గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. 100% అయితే ఇండస్ట్రీలో మాత్రం డాకు మహారాజ్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. లేకపోతే గేమ్ చేంజర్ రివర్స్ కొట్టి దుమ్ము దుమారాలు లేపుతుందా మాస్. ఎందుకంటే ఆల్రెడీ రామ్ చరణ్కు బెస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 100% సపోర్ట్ చేస్తున్నారు. అది కలిసి వచ్చే కొంతవరకు కలిసి వచ్చే అవకాశం. ఇంకా సందట్లో సడు మీ హిస్టరీ రిపీట్ అయిందనుకో, ఇంకా ఎవడు ఏం చేయలేడు. అదే 2019 హిస్టరీ రిపీట్. సేమ్ వీళ్ళు ముగ్గురే వచ్చారు. వెంకటేష్ F2తో వచ్చి ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. అదే వైబ్స్ కూడా చాలా మంది అంటున్నారు. జనవరి 14 వచ్చిన సినిమా ఇప్పటి వరకు ఏ సినిమా ఫెయిల్ కాలేదు. జనవరి 14 డేట్ వచ్చిందంటే ఆ సినిమా ఫ్యామిలీ కంటెంట్తో వెంకటేష్ ఎప్పుడు వచ్చినా హిస్టరీలోనే ఫ్లాప్ అయినట్టు లేదు. సంక్రాంతి మూవీ కానీ, ఎన్నో మూవీస్, దృశ్యం కానీ, F2 కానీ, ప్రతి సినిమా కలిసి ఉందాంరా కానీ, సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా కానీ వెంకటేష్ ఫ్యామిలీ సబ్జెక్ట్ అయితే ఆ సినిమా హిట్. అది కూడా 100% తలదన్న విజయం అవకాశం ఉంది. ప్రధానమైన పోటీ ఫస్ట్ 1 వీక్ అయితే డాకు మహారాజ్ గేమ్ చేంజర్ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ పోటీ ఉండబోతుంది. ప్రజెంట్ అయితే పైచేయి డాకు మహారాజ్ వైబ్స్ అయితే కానొస్తున్నాయి. కెరీర్ బెస్ట్ బిజినెస్, బాలకృష్ణ ట్రాక్ రికార్డ్ సక్సెస్ రేట్ ఉంది. ఇంకా గేమ్ చేంజర్ కూడా దిల్ రాజు భారీ సపోర్ట్, శంకర్ సపోర్ట్ అనేది గ్రాండ్గా ఉంది. వెయిటింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వెంకటేష్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిజినెస్. డాకు మహారాజ్ బాలకృష్ణ కెరీర్లోనే 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుందా లేదా డాకు మహారాజ్ కామెంట్ రాయండి. గేమ్ చేంజర్ బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా 220 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్. 10 గంటల వరకే గేమ్ చేంజర్ టాక్ వచ్చేస్తుంది. ఎలా ఉందనేది మాట్లాడతాం. థ్యాంక్ యూ.